హితోక్తులు పాఠంలోని ప్రవేశించేటువంటి ముందు పొగడ్తలకు పొంగరాదు, తెగడ్తలకు కుంగరాదు. అంటే తెగడ్తలు అంటే తిట్టడము, వాటిల్లో కుంగిపోవడము, అంటే లోటు ప్రతి ఒక్కరు వచ్చేసి మాటలు ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట. సో లోకోక్తికి అర్థం అంటే ఏమిటి అనేటువంటిది చర్చించండి. మనకు వచ్చేసి పొగడ్తలకు అంటే కొంతమంది పొగుడుతూనే ఉంటారనమాట. ఆ పొగడ్తలకి పొంగిపోకూడదు. అదేవిధంగా వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఒకరు తిడుతూ ఉన్నారంటే దానికి వచ్చేసి మనము రియాక్ట్ అవ్వకూడదు అనమాట. సమయము మీ మాట వింటే మీరేం చేస్తారు ఊహించి మనము వీటి గురించి తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు లక్ష్మీనారాయణ గురువు గారు మన హితం కోరి ఏం చెప్తున్నారో చూద్దామా. ఈ యొక్క పాఠాన్ని రచించింది ఆయన. పొంగరు జయమును పొందిన కుంగ రపజయము చేత గుణవంతులిలన్ లొంగరు పని సాధించక సంగటి దుర్జనులతోడ సలుపరు ఛాత్ర. ఇంకా పాఠంలో వచ్చేసి పద్యంలో వచ్చేసి మొట్టమొదటి పద్యానికి అర్థం ఏంటంటే పొంగరు అంటే ఆనందింపరు, ఇలా అంటే భూమి, కుంగరు అంటే విచారింపరు, సంగటి అంటే స్నేహము, దుర్జనులు చెడ్డవారు, ఛాత్రులు అంటే విద్యార్థులు అనమాట. సరే, ఇక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నారు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వారు తమకు జయం లభించినప్పుడు అమితంగా ఆనందింపరు. సో మంచి గుణాలు కలిగారనుకోండి, వాళ్ళకి జయం కలిగినప్పుడు పెద్దగా ఆనందించుకోరు అనమాట. ఎందుకంటే అపజయం కలిగినప్పుడు విచారింపరు. అంటే మనము ఏదో మనకు వచ్చేసి చాలా అపజయాలు కలుగుతున్నాయి అనేటువంటి దాని గురించి కూడా బాధపడరు. తాము తలపట్టినటువంటి కార్యం వచ్చేసి పూర్తి అగు వరకు వదిలిపెట్టరు. సో కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళు కార్యసిద్ధిగానే ఉంటారనమాట. ఆ యొక్క పనులను పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు. సో చెడ్డవారితో స్నేహం అనేటువంటిది చేయరు. ఇలాంటి మంచి గుణాలు కలిగినటువంటి విద్యార్థులు కొంతమంది ఉన్నారు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. మంచి గుణాలు కలిగినటువంటి వారి గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి జయము రావచ్చు లేదా అపజయం కావచ్చు, దేనైనా సరే మనం వచ్చేసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి వచ్చేసి జయాన్నైనా సరే లేదా అపజయాన్నైనా సరే మనం వచ్చేసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేనికి కష్టానికి భయపడరు. అంటే కష్టం చేసుకునేదానికి వెనుకాడరు. బాగా కష్టపడి పని చేసుకొని ముందుకు వెళ్తారు. అంతేగాని వాళ్ళు వచ్చేసి ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు. సో మనకు చెడ్డవారితో కూడా స్నేహం అనేటువంటిది చేయకుండా వచ్చేసి మంచి వాళ్ళుగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. జంకక దృఢచిత్తముతో సంకటముల కెదురు నిలవ సహనము తోడన్ సంకల్పము సిద్ధించును సంకోచంబున విడవు సరగున ఛాత్ర. ఇక్కడ జంకు అంటే భయం అనమాట, చిత్తము అంటే మనసు, సంకటము అంటే కష్టము, సంకల్పము తలచిన కార్యము, సరగుణ వెంటనే. ఇక్కడ మనకు విద్యార్థుల గురించి చెప్తున్నారన్నమాట. కష్టాలు ఎదురైనప్పుడు దృఢచిత్తంతో ఏమాత్రం భయపడక వాటిని ఎదుర్కోవాలన్నమాట. మనకు కష్టం వస్తుంది అని అనుకుని భయపడుతూ దాన్ని ప్రోత్సహించకూడదు, కష్టాన్ని ప్రోత్సహించకూడదు. అంటే మనము భయపడకూడదు అనమాట. ముందు వచ్చేసి మనకు వచ్చేటువంటి కష్టాన్ని ఎదుర్కోవాలి. అట్లు చేసినచో తలచిన కార్యాలన్నింటినీ తప్పక నెరవేరును. దీనిలో ఎట్టి అనుమానం అనేటువంటిది తగదు. అంటే ఎటువంటి అనుమానము అవసరమే లేదనమాట. కాబట్టి మనకు వచ్చేసి ఎటువంటి విషయాన్నైనా సరే దృఢ సంకల్పముతో అంటే భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా చేసినామనుకోండి మనకు అన్ని కార్యాలు వచ్చేసి ముందుకు అన్ని విషయాలు మనకు నెరవేరుతాయి అన్నమాట. ఎటువంటి సంకోచం లేకుండా నెరవేరుతాయి. మనమున దృఢ సంకల్పము వెనుదిరగని విమలయాత్మ విశ్వాసంబున్ ఆనిసము కార్యశక్తియు నొనరిన వారలకు ఫలితముండును ఛాత్ర. విమల స్వచ్ఛమైనటువంటి అనిసము అంటే ఎల్లప్పుడూ ఆసక్తి అంటే కోరిక, మనసులో దృఢ నిశ్చయం కలిగి ఉండవలను. మనం దాన్ని సాధించాలి, మనం దీన్ని నేర్చుకోవాలి అనేటువంటిది దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నమాట. సో చేయుచున్న పని యందు ఆసక్తి అనేటువంటిది కలిగి ఆత్మవిశ్వాసంతో వెనుకంజ వేయకుండా ప్రయత్నించే వారికి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఇప్పుడు వచ్చేసి విద్యార్థుల గురించే చెప్పుకుందాము. ఇప్పుడు వచ్చేసి విద్యార్థులు వచ్చేసి ఒక సబ్జెక్టు మనకు అర్థం కావట్లేదు, స్కూల్లో చెప్పినటువంటి విషయాలు మనకు అర్థం కావట్లేదు. వెంటనే ఏం చేయొచ్చు, ఇప్పుడు వచ్చేసి చాలా వరకు యూట్యూబ్లో వాటిల్లో వచ్చేసి అనేకమైనటువంటి విషయాలు పాఠాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. వాటిల్ని తిరగవేసి వాళ్ళకి అర్థమయ్యే విధముగా వాటిని నేర్చుకోవచ్చు అనమాట. సో ఆత్మవిశ్వాసంతో వెనుకంజ వేయకుండా
దాన్ని నేర్చుకుంటూ ముందుకు ప్రయత్నించి మనము ఫలితాలని పొందవచ్చు. ఈ విధంగా వచ్చేసి మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ కాలమాగదు నీకై చాలా విలువైనదియు సాగుము వడిగా జాలము చేసిన జీవన కాలము నిష్ఫలము జెందు గనుమా చాత్ర. ఇక్కడ వడి అంటే వేగము, జాలము అంటే ఆలస్యము, నిష్ఫలము వ్యర్థము. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాలం చాలా విలువైనది, ఎవరి కోసము ఆగదు కనుక కాలంతో సమానంగా వేగంగా పనులు చేసుకొనవలెను అనేటువంటిది, లేనిచో జీవితమే వ్యర్థమవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. అనియమము నియమము కానిది, తర్వాత సుంత అంటే కొంచెము, దీటు అంటే సాటి లేనిది. ఇక్కడ పాటించుము క్రమశిక్షణ చోటివ్వక ననియమములకు సుంతైన సుమి దీటగు గుణ సంపదలకు బాటది సంస్కారమునకు భద్రము చాత్ర. ఈ యొక్క పాఠంలో ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే నియమము తప్పక క్రమశిక్షణ అనేటువంటిది పాటించాలి. ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. సాటిలేని గుణ సంపదకు, చక్కని సంస్కారానికి అది ఏ బాట అనేటువంటిది అవుతుందన్నమాట. కాబట్టి చక్కని సంస్కారవంతులుగా మారాలి అంటే దానికి వచ్చేసి కరెక్ట్గా ఉండడమే మనకు వచ్చేసి ఇది మనము క్రమశిక్షణ అనేటువంటి తప్పక పాటించాలి విద్యార్థులు. ఇక్కడ ఒక భాషా సౌందర్యం గురించి తెలుసుకుందాము. సభ్యవాక్కు ఇతరులను ఒప్పించే, ఇబ్బంది కలిగించేటువంటి మాటలకు బదులుగా ఉపయోగించేటువంటి సౌమ్యమైనటువంటి సంస్కారవంతమైనటువంటి మాటలను ఏమంటారంటే సభ్యవాక్కు అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎఫమిస్మెన్స్ అని అంటారనమాట. చనిపోయాడు అనడానికి బదులు స్వర్గస్థులయ్యారు, దివంగతులయ్యారు, కీర్తిశేషులయ్యారు అని చెప్పడం అనమాట. సో పాతది అనడానికి బదులుగా వాడిన లేదా ఉపయోగించిన అనేటువంటిది అని చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకు వాడిన కారు, యూస్డ్ కార్. ఇలాగే ఇంట్లో కానీ సమాజంలో కానీ ఇతరులకు ఇబ్బంది, చిరాకు కలగకుండా మెలగడాన్ని కూడా సంస్కారము అని అంటారు. కాబట్టి తల్లిదండ్రులకు చికాకు తెప్పించకుండా, తర్వాత వచ్చేసి మనం వచ్చేసి చిరాకుగా వచ్చేసి ఇబ్బందిని కలగనివ్వకుండా వచ్చేసి సంస్కారం అనేటువంటిది అంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నటువంటి ఈ రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కూడా సభ్యత అనేటువంటి పాటించవలసి ఉన్నది. కాబట్టి ఉదాహరణకు ఇతరులు పాస్వర్డ్లు వేయినప్పుడు చూడరాదు. ఎవరైనా పాస్వర్డ్లు వేస్తున్నారంటే దాన్ని చూడకూడదు. వారి అనుమతి లేనిదే వారి కంప్యూటర్లు, ఫోన్లను, వ్యక్తిగత విషయాలు చదువుట, చూచుట అనేటువంటి చేయకూడదు. ఇలాంటివి మనము చూడాలి. ఇలాంటివి ఎప్పుడు చేయవద్దు. గోళ్ళు కొరకడం, తల గోకడము, తర్వాత ముక్కులో వేలు పెట్టుకోవడము అనేటువంటిది, ఇలాంటి పనులు చేయకూడదు.